చూద్దాం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత సంతోష్ రావు విచారణ ముగిసింది. ఆయన్ను 7.5 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. రిటైర్ అయిన ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం వెనుక ఎవరి నిర్ణయం ఉందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని ఆధారాలు చూపించి సంతోష్ రావును విచారించారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుతో ఫోన్ కాల్స్ పైన ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. సంతోష్ రావు సిట్ విచారణ ముగిసింది. దాదాపుగా 7.5 గంటల పాటు విచారించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాల్ని మా కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, చెప్పండి. శశి, 7.5 గంటల పాటు ఆయనకు సంబంధించిన విచారణ కొనసాగింది. టీఆర్పీసీ 160 కింద అధికారులు ఆయనకు నోటీస్ జారీ చేసిన తర్వాత ఈ రోజు 3 గంటల ప్రాంతంలో విచారణకు హాజరవ్వాలంటూ కూడా ఆయన నోటీస్ సర్వ్ చేశారు. సరిగ్గా 3 గంటల సమయానికి ఆయన విచారణకు హాజరయ్యారు. అయితే సుమారుగా 3 గంటలకు ప్రారంభమైనటువంటి విచారణ కాసేపు క్రితం వరకు కూడా కొనసాగింది. అయితే విచారణ ముగియడంతో కొద్దిసేపు క్రితమే సంతోష్ రావు తన నివాసానికి బయలుదేరారు. ప్రధానంగా ఈ ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశంలో అతన్ని విచారించింది సిట్. అయితే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఆయన్ను మరోసారి ఎస్ఐబికి చీఫ్గా వ్యవహరించడంతో పాటు మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన పునర్నియామకం చేయడానికి గల కారణాలంటే ఎవరు ఆయన నియామకానికి ఆదేశాలు ఇచ్చారు, ఎవరిది నిర్ణయం అనేటటువంటి అంశాల గురించి ప్రధానంగా సంతోష్ రావును సిట్ అధికారులు విచారించారు. ఇదే కాకుండా కొంతమందికి సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు ప్రభాకర్ రావుకు సంతోష్ రావు చేరవేసినట్టుగా తెలిసింది. సో ఇదే నేపథ్యంలో ఆ ఫోన్ నంబర్లు ట్యాపింగ్ గురైనట్టుగా తెలిసిన నేపథ్యంలో అసలు ఆ నంబర్లు పంపించడానికి గల కారణాలేంటి, అసలు ఈ మొత్తం వ్యవహారం మీద ఈ సంతోష్ రావును దాదాపుగా 7.5 గంటల పాటు కూడా సిట్ అధికారులు విచారణ చేసినటువంటి సందర్భం కనిపించింది. ప్రధానంగా ఎస్ఐబి మాజీ చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు మీద ఎక్కువగా ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. గతంలో ఆయన హైజీ హోదాలో ఉండి మరోవైపు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి సమయంలోనే రిటైర్డ్ అయ్యారు. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా కొద్ది కాలానికే మరోసారి ఆయన్ను ఎస్ఐబి చీఫ్గా నియమిస్తూ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమిస్తూ పునర్నియామకం చేపట్టారు. అప్పటికే ఎన్నికల సమయం కూడా సమీపిస్తూ ఉండడంతో మరోవైపు ఎన్నికలకు లబ్ధి చేకూరుస్తాడనే భావన నేపథ్యంలోనే ప్రభాకర్ రావును మరోసారి ఈ పునర్నియామకం చేసినట్టుగా సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. సో అందుకు అనుగుణంగానే ఎవరు ఆదేశాలు ఇస్తే ఆయన్ను మరోసారి ఎస్ఐబి చీఫ్గా నియమించారు అనే అంశాల గురించి ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జోగిన్పల్లి సంతోష్ రావు చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, మరోవైపు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కు అత్యంత దగ్గర మనిషి కూడా అంటూ మనం చెప్పుకోవచ్చు. ఇక గతంలో ప్రగతి భవన్ ఉండేది. సో అదే సమయంలో కేసీఆర్ అక్కడే నివాసం ఉండేవారు. అయితే ఆ ప్రగతి భవన్లోకి ఎవరు వెళ్ళాలన్నా రావాలన్నా కూడా ఈయన అనుమతి తప్పనిసరిగా ఉండేది. మరోవైపు కీలకమైనటువంటి అధికారులకు పోస్టింగ్ దక్కాలన్నా కూడా ఈయనకు సంబంధించినటువంటి అనుమతి కూడా ఖచ్చితంగా తప్పనిసరి అంటూ కూడా ఒక వార్తల ఘట్టంలో నడిచినటువంటి సందర్భం. సో ఇలాంటి నేపథ్యంలో ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి నియామకం ఎవరి ఆదేశాల ప్రకారం జరిగిందనేటటువంటి కోణంలోనే మొత్తం విచారణ అంతా కూడా కొనసాగినటువంటి సందర్భం. సో ఇదే నేపథ్యంలో ప్రభాకర్ రావుతో పాటు ఆ తర్వాత ఇటు సంతోష్ రావు, ఆ తర్వాత రాధాకిషన్ రావు, ఈ మొత్తం వీరందరికీ కూడాను కొంత కాల్స్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. తర్వాత మొత్తం ముగ్గురికి సంభాషణలు నడిచినట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఇవన్నీ కూడా ఏ అంశాల ఆధారంగా ఈ కాల్స్ అన్ని సంభాషణలు నడిచాయి, ఏ అంశాల గురించి ప్రస్తావించారు. మరోవైపు కొన్ని నంబర్లు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటూ కూడా ప్రభాకర్ రావుకు సంతోష్ రావు పంపించినట్టుగా సిట్ అనుమానిస్తుంది. ఒకవేళ పంపితే ఆ నంబర్లు ఎందుకు పంపాల్సి వచ్చింది, తర్వాత ఎందుకు ఆ నంబర్లను ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనేటటువంటి అంశాల గురించే ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక అంశం అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెబల్గా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ రెబల్గా ఉండేటటువంటి వ్యక్తుల మీద కూడా ఫోకస్ చేయించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్ల మీద కూడా ఇటు సంతోష్ రావు ప్రధానంగా నిఘా ఉంచేలా ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చినట్టుగా సిట్ వద్ద సమాచారం ఉండడంతో అందుకు అనుగుణంగానే కొన్ని ప్రశ్నలను కూడా ఆయనకు సంధించారు. సో సుదీర్ఘంగా సుమారుగా 7.5 గంటల పాటు ఆయనకు సంబంధించినటువంటి విచారణ కొనసాగింది. అయితే విచారణ ఆలస్యం అయ్యే కొద్దీ తర్వాత సంతోష్ రావు బయటికి రాకపోవడంతో కొంత ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు కొంత గందరగోళం సృష్టించారు. మరోవైపు చాలాసేపు అయినప్పటికీ గంటలు గడుస్తున్నప్పటికీ కూడా
ఆయన బయటికి రాకపోవడంతో కొంత హడావిడి వాతావరణం అయితే నెలకొని ఉంది. ఎట్టకేలకు 7:30 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత సంతోష్ రావు కొద్దిసేపటి క్రితమే తన నివాసానికి వెళ్లిపోయారు. సో ప్రధానంగా ఆయన సాక్షిగానే ఈ కేసులో ఆయన పరిగణించి సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చారు. సో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో ఇటు హరీష్ రావుతో పాటు మరోవైపు కేటీఆర్ను కూడాను విచారించి వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. మరోవైపు వారిని కూడా సుమారుగా 7 గంటల పాటు విచారించింది. ఇప్పుడు వారిచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమంది కీలకమైనటువంటి నేతలను కూడా విచారించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అందుకు సంబంధించినటువంటి రంగం కూడా ఇప్పటికే సిట్ అధికారులు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు సంతోష్ రావును విచారించేటటువంటి సమయంలో కూడాను గతంలో ఈ కేసులో నిందితులుగా ఉండేటటువంటి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటు ఇప్పటికే సిట్ చాలా కీలకమైనటువంటి ఆధారాలను సేకరించింది. మొదట 2 సంవత్సరాల క్రితం కేసు నమోదైనప్పుడు ఏర్పడినటువంటి సిట్తో పాటు ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి సిట్ కూడా కీలకమైనటువంటి ఆధారాలను సేకరించింది. కాబట్టి ఈ ఆధారాలన్నింటినీ ముందు ఉంచి సంతోష్ రావును విచారించింది. 7:30 గంటల విచారణ తర్వాత సంతోష్ రావు కొద్దిసేపటి క్రితమే ఆయన సిట్ ఆఫీస్ నుంచి వెనుదిరిగారు. సో ఇంకా మున్ముందు ఈ అంశంలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శశి. జయం మనది, జయం